హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి చింత చిగురు పప్పు అయితే చేస్తున్నాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పుని ఆయిల్లో వేయించడం వల్ల పప్పు అనేది ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది, అందుకే వేయిస్తున్నాను. మీలో ఎంతమందికి అలవాటు ఉంది కందిపప్పుని వేయించి పప్పు చేయడం? నేనైతే ఎప్పుడు పప్పు చేసినా కూడా కందిపప్పును వేయించి పప్పు చేస్తాను. ఇప్పుడైతే స్టవ్ కట్ చేసుకొని కొద్దిసేపు వేడి తగ్గిన తర్వాత నీళ్ళైతే పోసుకోవాలి. ఒక చెంబు నీళ్ళు పోస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో ఒకసారి చెప్తా చూడండి. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొబ్బరి పొడి, వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు కూడా ఇప్పుడే వేసుకొని తర్వాత మనం ఉప్పు నీటిలో కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా ఇప్పుడే వేసుకోవాలి. చింత చిగురును బాగా పుల్లలు లేకుండా తీసేసి చింత చిగురును కూడా 2-3 సార్లు బాగా వాష్ చేసిన తర్వాత ఫైనల్గా చింత చిగురును కూడా వేసుకోవాలి. కొద్దిగా నేను కొత్తిమీర కూడా వేసాను, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడైతే ఒకసారి కలిపి వేయించకుండా చేసే అలవాటు ఉన్న వాళ్ళు కొద్దిగా ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల విజిల్ వచ్చినప్పుడు పొంగు అనేది బయటికి రాకుండా ఉంటుంది. నేనైతే ముందుగా వేయించేటప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసాను కాబట్టి నేనైతే ఇప్పుడు ఆయిల్ వేయడం లేదు. ఫైనల్గా అయితే నేను కుక్కర్ మూత అయితే పెట్టేశాను. నేను తీసుకున్న కందిపప్పు అయితే 4 విజిల్ ఉడికిపోతుంది కాబట్టి నేనైతే 4 విజిల్ పెట్టేసుకున్నాను. మీరు తీసుకున్న కందిపప్పుని బట్టి విజిల్ అనేది డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, కందిపప్పు అన్నీ మెత్తగా ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి ఎసరంతా వంచి పప్పు అయితే ఎనుపుకోవడమే. మన ఛానల్లో చింత చిగురుతో చాలా రెసిపీస్ వస్తుంటాయి ముందు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఛానల్ ఫాలో కాండి. చింత చిగురుని సంవత్సరం పాటు ఎలా నిల్వ చేసుకోవాలో కూడా వీడియో చేస్తా. చింత చిగురుతో చికెన్ కర్రీ అవన్నీ కూడా ముందు మన ఛానల్లో వస్తాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఛానల్ ఫాలో కాండి. ఇప్పుడు కొద్దిగా వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని కట్ చేసుకున్న వెల్లుల్లి, ఆనియన్స్, కరివేపాకు కూడా వేసుకోవాలి. నేనైతే పచ్చిమిర్చి వేసి పోపేస్తున్నాను. మీలో ఎంతమందికి పచ్చిమిర్చితో పోపేయడం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చేస్తున్న చింత చిగురు పప్పు వచ్చేసి ఎర్ర చింత చిగురుతో చేస్తున్నాను కాబట్టి ఇదొక టేస్ట్ ఉంటుంది. మళ్ళీ తెల్ల చింత చిగురుతో చేస్తే కానీ అదొక టేస్ట్ ఉంటుంది. తెల్ల చింత చిగురు దొరికితే కనుక వీడియో చేస్తాలేండి ఒకసారి. వంకాయ చింత చిగురుతో చట్నీ కూడా చేస్తారు. దీని కాంబినేషన్ వచ్చేసి ముద్ద చేస్తే సూపర్ ఉంటుంది. మీలో ఎంతమంది ట్రై చేసినారు ఇలాంటి కాంబినేషన్? ఇప్పుడైతే ఫైనల్గా పోపు అయితే ఎగిపోయింది కాబట్టి పప్పు అయితే పోస్తున్నాను. చింత చిగురు పప్పు, అన్నం, సంవత్సరం పాటు నిలువ ఉండడానికి తయారు చేసుకున్న వడియాలు, చల్మిరకల కాంబినేషన్ ఎంతమంది ట్రై చేసినారు ఒకసారి కామెంట్ చేయండి. ఉంటాను, బాయ్.